తెలంగాణ పాలిటిక్స్ మారిపోతున్నాయి. అన్ని పార్టీల పొలిటికల్ లీడర్స్ కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ కు తెరతీస్తున్నారు. జనం కోసం కష్టపడే కంటే వారాలకు వారాలు టైం పాస్ చేస్తున్నారు. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ జనాన్ని మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికార విపక్ష పార్టీలు అసలు సమస్యలు పక్కన పెట్టి కొసరు సమస్యలను తెరపైకి తెస్తున్నాయి. రాష్ట్రంలో పాలనతో పాటు చాలా అంశాలు మరుగున పడ్డాయనే టాక్ నడుస్తోంది. వర్షాలు, రుణమాఫీ నుంచి మొదలైన ఈ పాలిటిక్స్ తాజాగా మూసి లగచర్ల ఘటనల వరకు కొనసాగుతూనే ఉన్నాయి. గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరిట ప్రజల్లోకి వెళ్ళింది. అధికారంలోకి వస్తే ఫామ్ హౌస్ పాలన కాకుండా సచివాలయం నుండి అడ్మినిస్ట్రేషన్ కొనసాగిస్తామని చెప్పుకొచ్చింది. సీఎం రేవంత్ దూకుడు కూడా ఇందుకు కలిసొచ్చింది. తెలంగాణ ఇచ్చినందుకు ప్రజల్లో ఉన్న కొంత పాజిటివ్ పాయింట్ ను పట్టుకుని ముందుకెళ్లిన కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయ్యింది. కానీ అక్కడే ఇబ్బందులు మొదలయ్యాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల అమలులో పూర్తి స్థాయిలో విఫలమైంది. మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం మినహా గృహజ్యోతి పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయింది. ఇక రైతు భరోసా అటకెక్కింది. 2 లక్షల లోపు రుణమాఫీ కూడా రైతులందరికీ జమ చేయలేకపోయింది. దీనిపై ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పోరాటం చేస్తున్నా అనుకున్న స్థాయిలో ప్రజల్లోకి వెళ్లలేకపోతోంది. ఎందుకంటే రోజుకో ఇష్యూను తెరపైకి తేవటం, కొన్నాళ్లకు చల్లార్చటం కామన్ గా మారింది. రాష్ట్రంలో అతిపెద్ద సమస్య రైతులు, పంటలు అనుకోవాలి. ధాన్యం, పత్తి కొనుగోలుకు సంబంధించి రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2-3 ఏళ్లుగా మిల్లర్లు ప్రభుత్వాన్ని మోసం చేసినా రేవంత్ రెడ్డి కేబినెట్ ఇంతవరకు చర్యలు తీసుకోవాలి. మార్కెట్ యార్డులకు వచ్చే పత్తి రైతుల వద్ద కాటన్ కార్పొరేషన్ కొనుగోలు చేయకుండా కుంటి సాకులు చెబుతోంది. దాంతో వ్యాపారులు ఇష్టం వచ్చిన రేటుకు కొనుగోలు చేస్తున్నారు. కనీసం మద్దతు ధరకు చాలా తక్కువ రేటుకు పత్తి అమ్ముడుపోవడంతో రైతులకు పెట్టుబడి ఖర్చు కూడా రావటం లేదు. ఇలాంటి అంశాలపై దృష్టి పెట్టాల్సిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీఆర్ఎస్ ను, బీజేపీని తిడుతూ టైంపాస్ చేస్తోంది. వరుసగా భారీ వర్షాల కారణంగా రైతులు నష్టపోయినా వారిని ఆదుకునేందుకు ఇంతవరకు ప్రభుత్వం ప్రయత్నించలేదు. ఏడాది దాటుతున్నా ఇంకా అంటి పట్టనట్లుగానే ఉంటే ఎలాగన్నదే పెద్ద ప్రశ్నే అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ కూడా ఒత్తిడిలోనే ఉంది. ఆ పార్టీ హయాంలో జరిగిన తప్పులను, అవినీతిని రేవంత్ సర్కార్ బయటకు తీస్తూ ఉంటే అగ్రనేతలకు ఉక్కపోత తప్పడం లేదు. దాని నుంచి బయటపడేందుకు, డైవర్ట్ చేసేందుకు కేటీఆర్, హరీష్ రావు సహా నేతలంతా కొత్త రూట్లు వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలోనే అశోక్ నగర్లో నిరుద్యోగులు వివిధ పోటీ పరీక్షల విషయంలో వాళ్లు పోరాటానికి దిగారు. కొన్ని రోజుల పాటు ఈ ఆందోళనలను బీఆర్ఎస్ హైప్ చేసుకుంది. ఇక హైడ్రా, మూసీ సుందరీకరణ అంశంలోనూ బీఆర్ఎస్ ఆందోళనలు చేపట్టింది. బాధితులకు అండగా ఉంటామంటూ కీలక నేతలు రంగంలోకి దిగారు. ఆ తర్వాత కొంత తగ్గారు. గతంలో మల్లన్న సాగర్ నిర్వాసితుల విషయంలో బీఆర్ఎస్ వ్యవహరించిన తీరు కూడా తెరపైకొచ్చింది. ఇక తాజాగా లగచర్ల ఘటనలోనూ బీఆర్ఎస్ కాంగ్రెస్ పై తీవ్రంగా విరుచుకుపడుతోంది. కలెక్టర్ తో పాటు ఇతర అధికారులపై దాడి జరిగిన నేపథ్యంలో రైతుల అరెస్టుపై పోరాటానికి దిగింది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ స్పందన సరిగ్గా లేదంటూ పలు ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. దాడి జరిగింది అధికారులపై అని, దీనికి బీఆర్ఎస్ మద్దతునిస్తుందా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగుల ఆగ్రహానికి గురికాకుండా ఉండేందుకు రైతులకు అండగా ఉంటున్నామని చెప్పేందుకు బీఆర్ఎస్ నానా తంటాలు పడుతోంది. అవినీతి ఆరోపణలు, విచారణలతో ఒరిగేదేమీ లేదని కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియంది కాదు. అయినా ప్రభుత్వంపై ఉన్న ఆర్థిక, రాజకీయ ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం కావాలంటే మాత్రం ఏదో ఒక విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిందే. ఆ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, విద్యుత్ ఒప్పందాలపై విచారణ పేరుతో కొన్ని రోజులు గడిచిపోయాయి. అంతకంటే చేసిందేమీ లేదు. subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.